भारत माता की जय, भारत माता की जय। చౌటుప్పల్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు రావడం జరుగుతున్నది। ఆ యొక్క కార్యక్రమానికి ఆ యొక్క మీటింగ్కు భారతీయ జనతా పార్టీ బీబీనగర్ మండల తరఫున భారీ ఎత్తున జన సమీకరణ చేయడం జరిగింది। భారీగా వెహికల్స్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది। ఈ మండలం ఈరోజు చౌటుప్పల్లో జరిగేటువంటి భువనగిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభకు మన జాతీయ నాయకులు జగత్ ప్రకాష్ నడ్డా గారు రావడం జరుగుతున్నది। ఆ యొక్క బహిరంగ సభకు బీబీనగర్ మండల తరపు నుండి ప్రతి గ్రామం నుండి ప్రతి వెహికల్ కూడా తరలియడం జరుగుతున్నది। భారీగా జన సమీకరణ ఈ బీబీనగర్ మండలం నుండి తీసుకుపోవడం జరుగుతుంది। ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు మా మండల నాయకులందరూ కూడా సహకరించినటువంటి వారికి కూడా మా మండల తరఫున నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। జై బీజేపీ। ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ను అడిగితే మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ ఎన్నికల్లో పోతున్నాయి కాబట్టి మా మండలంలో అన్ని పార్టీల కంటే అత్యధికంగా మెజార్టీ మేము భారతీయ జనతా పార్టీ సాధిస్తుందని చెప్పేసి ఆ నమ్మకము మాకు గ్రామాల ఉన్నటువంటి కార్యకర్తల మీద ప్రతి ఓటర్ మీద నమ్మకం ఉంచుకొని మేము ఈ యొక్క గ్రామాలకు వెళ్తున్నామని చెప్పేసి సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం। బీజేపీ మతతత్వ పార్టీ అని అందరూ అంటారు, దానికి మీరేం చెప్తారు? బీజేపీ మతతత్వ పార్టీ అనే వాళ్ళకు అది సూటిగా ప్రశ్నిస్తుంది। మీరు బీజేపీ మతతత్వ పార్టీ అంటున్నారు కదా, మరి అదే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ముస్లింల గురించి కానీ క్రిస్టియానిటీ గురించి కానీ ఎక్కువ మాట్లాడుతున్నారు। మరి వాళ్ళు మతతత్వ పార్టీయా, మాది మతతత్వ పార్టీయా? మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ అసలు కానే కాదు। మతతత్వ పార్టీ అనే ఆలోచన ఉంటే ట్రిపుల్ తలాక్ తీసేయకుండా ఉంటుండే। మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ ఎప్పటికి కాదు, ఎందుకంటే అన్ని రకాల మతాలకు సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మతాల వారీగా మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నది బీజేపీ ప్రభుత్వం। ఇంకా దొంగ కాంగ్రెస్ ప్రభుత్వము మరియు కాంగ్రెస్ పార్టీలు మరియు టీఆర్ఎస్ పార్టీలు క్రిస్మస్ వస్తే వాళ్ళ కానుకలు ఇచ్చి, రంజాన్ పండుగ వస్తే వాళ్ళ కానుకలు ఇచ్చింది, కానీ హిందువులకు ఎలాంటి కానుకలు కానీ ఎట్లాంటి పండుగలు కానీ చేసుకోకుండా అన్యాయం చేస్తుంది। గత ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మన హిందువుల పండుగ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయమని చెప్పేసి ఫోర్స్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। మతతత్వ పార్టీ ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే, టీఆర్ఎస్ పార్టీయే తప్ప బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అసలు కానే కాదు। ఈనాడు నర్సయ్య గౌడ్ ఓన్లీ గౌడలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు, దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఊర నర్సయ్య గౌడ్ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఏ గౌడ్ గురించో ఆలోచించే వ్యక్తి కాదు। ఒకవేళ గౌడ్ గురించి ఆలోచించే వ్యక్తి అయితుంటే ఆయన కులవృత్తులకు అన్ని కులవృత్తులకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు। ఒకవేళ ఆయన గౌడ సామాజిక వర్గం గురించి ఆలోచించుంటే గౌడుల గురించి ఆలోచించేవాడు, కానీ అలాంటి వ్యక్తి కానే కాదు ఊర నర్సయ్య గౌడ్। అణగారిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే వ్యక్తి ఊర నర్సయ్య గౌడ్ తప్ప సామాజిక వర్గంగా ఆయనని ఏనాడు ఎవరిని అంత విధంగా చూడలేదు। గౌడులని సపరేట్ చూడడం అట్లాంటివి ఏం చేయలేదు। బీసీలు అందరూ ఏకతాటి నుండి ఊర నర్సయ్య గౌడ్ బీసీ అభ్యర్థి కాబట్టి ఆయన గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను। మరి బీసీ గురించే కాకుండా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తి కూడా ఊర నర్సయ్య గౌడ్। వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి చేరవేస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా తీసుకెళ్తూ ఆయన అభ్యర్థిత్వం కూడా స్ట్రాంగ్గా ఉంది। బీసీలే కాకుండా ఎస్సీ ఎస్టీ ఈరోజు ప్రతి ఒక్క మహిళను టచ్ చేసినా అందరూ బీజేపీ పార్టీకే కమలంకే వేస్తూ అంటున్నారు, మోడీకే వేస్తూ అంటున్నారు। అదేవిధంగా ఊర నర్సయ్య గౌడ్ ఎంపీగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా మోడీ మన తెలంగాణకు ఎయిమ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఊర నర్సయ్య గౌడ్ సంప్రదించి మన తెలంగాణలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ని బీబీనగర్ మండలంలో తీసుకురావడం జరిగింది। ఈ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్లో లక్షలు వేలకు పైసలు పెట్టాల్సిన అవసరం లేదు। 10 రూపాయలతోటి